హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, వంకాయ ఫ్రై అనమాట. అయితే ఇది పూర్తిగా విలేజ్ స్టైల్లో అయితే చేసుకున్నాము. ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే ఎటువంటి మసాలాలు కానీ ఏది యాడ్ చేయకుండా న్యాచురల్గా ఈ చిన్న బుజ్జి వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలతో సూపర్ టేస్టీగా ఫ్రై అయితే చేసుకున్నాం. అది ఎలా చేయాలో ఏమిటో ముందైతే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. వేడి అన్నంతో ఇందులో ఉలవకట్టు కానీ లేకపోతే పప్పు సాంబారు వేడితో అయినా టేస్ట్ కాంబినేషన్ పెట్టుకొని తింటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇది ఇంకా ఎలా చేయాలి అంటే చూసేద్దాం. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ అవసరం ఉండదు. వంకాయలు 1 కిలో తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 3, వెల్లుల్లిపాయలు ఒక 2, ఉల్లిపాయలు ఇగోండి ఇలా కొంచెం తీసుకున్నాను. అయితే ముందు ఇవి బాగా కట్ చేసుకుందాం, చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. అలానే ఉల్లిపాయలు కూడా చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. వెల్లుల్లిపాయ పొట్టు తీసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు లెక్క చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. దీనికి ఇంకా మనకు అవసరమైనవి ఏమిటి అంటే కరివేపాకు, ఇంకా పోపు దినుసులు మాత్రమే అవసరం ఉంటుంది. ఆయిల్, ఉప్పు, కారం ఎలాగ అవసరం ఉంటుంది. సో ఇదైతే ముందు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. వంకాయనైతే ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, అలాగే ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి. అయితే ఇప్పుడైతే ఫస్ట్ కడాయి అయితే వేసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే ఆవాలు, కాస్త జీలకర్ర, అంతే. ఇప్పుడు ఇంకా పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఎండుమిర్చి అలానే వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు ఇది వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇది కూడా కాస్త ఫ్రై అయిందంటే ఇంకా ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇంకా పోపు దినుసులు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఎప్పుడు చెప్పేది ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలి అంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఒక్కసారి మూత అయితే తీసి చూద్దాం. చూడండి, ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడరు అలాగే కాస్తంత పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా చూడండి పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసేద్దాం. ఇంకా వంకాయ ముక్కలు యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అలాగా ఫ్రై చేసుకోవడం. ఇంకా ఎంతసేపు అయితే అంతసేపు. ఇందులో మీరు ఒకటి గమనించాలి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎటువంటి మసాలాలు కానీ యూజ్ చేయట్లేదు అనమాట. ఎందుకు అంటే న్యాచురల్గా ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందుకనే ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు తప్ప మరి ఇంకేం వేయకుండా ఇలా చేసుకుంటున్నాం అనమాట. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసేసాక ఇంకా ఒక్కసారి కలిపేసుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకా మూత పెట్టేసి ఇలా లో ఫ్లేమ్లో విడిచిపెట్టేయడమే. దాదాపు 20 మినిట్స్ పడుతుంది అనమాట ఇది ఫ్రై అయ్యేసరికి. అప్పుడు చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇది ఫ్రై అవ్వడానికి నాకు 25 మినిట్స్ అయితే పట్టింది. చూడండి, మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కనుక మనకి అడుగు మొత్తం పట్టేస్తుంది ఇంకా. సో అందుకని చెప్పేసి ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఆఫ్ చేసేసి ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకొని దీని మీద మళ్ళీ కాస్తంత కరివేపాకు చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.